అన్నా సీను ఎటు పోతాను బండి దొరుకుతాను ఇంత పొద్దుగానే. అరే నీ తెలియదు ఏమున్నారా, నీకు డెలివరీ పోతా ఇంక తినమంటే అడుగుతావు కదా, సేపు ఎందుకు వచ్చినట్టు నువ్వు? అదేం లేదురా, ఈ చిన్న పని మీద నీకు ఒకటి చెప్దామని వచ్చిన. అదే మన సంజయ్ గుర్తున్నాడా, మనం స్కూల్లో చదువుకున్నా, మనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందట. చెప్దామని వచ్చిన, నీకేమన్నా తెలిసిందా అని. అరే వాడికే కదా వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళు వాడిని యూకే పట్టుకోవేరు పెంచట్లేదు, మంచిగా ఊరికి బయలుతాయి మనకి. నువ్వు కూడా పోతేందిరా మరి ఇక్కడికి డెలివరీ అలా మంచిగా సెటిల్ అయితే. అరే ఏం మాట్లాడతాను? అరే కొంచెం మన లెవెల్ తగ్గట్టు మాట్లాడరా. అరే మన యూకే ఇంటి పక్క ఉన్నారా? అరే ఎవడో పోయిండి అని మనకెందుకు ఓడు, మనకి ఇండియాలో ఉండేది బెటరు. ఎందుకంటే ఎప్పుడు మనం పక్క గురించి కంపేర్ చేసుకోవచ్చు. వాన్ లెవెల్ ఎందుకు మన లెవెల్ ఏంది ఆలోచించు. ఎవడో పోయిండని మనకి కూడా మనకు సరే మనం ఉండాలి. ఇప్పుడు పైసలు కూడా వస్తా అంటే నిజమేరా, మన లాంటి మిడిల్ క్లాస్ బతుకులు అక్కడికి పోలేము మనం. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టడానికి మనది ఇస్తుంది వాల్యూ, కానీ ఒకంతో ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి. అరే నువ్వు అన్నట్టు యూకే పోవాలంటే ఇది కాదు, పాస్పోర్ట్ అప్లై చేయాలి, ఎగ్జామ్ రాయాలి, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ పోవాలి, అప్పుడు మనకి వీసా వస్తుంది. అంత ఈజీ కాదు. అదే మన బతుకుకి ఇంతే అంతే. మన ఊరు కూడా దాటలేదు. అది మన రేంజ్. నేనేం చెప్పాలండి, మరి ఇంత ప్రాసెస్ ఉంటారా ఇంత ఘోరం అని. అడిగి పోవాలంటే చాలా రిస్కే అనుకుంటా. అయితే మా అని మనలాంటి వాళ్ళు అడిగి పోరు, కానీ ఇక నాకు పని ఉన్నది, నేను పోతా. నాకు ఇప్పుడే 2 hours పట్టే సార్. నెక్స్ట్ ఆర్డర్ మీదే సార్, వస్తున్నా. ఇంకా 15 minutes టైం అంతే సార్. ఇక్కడ బాబు ఇట్రా ఇట్రా. చిన్న అసలు ఏం జీవితం ఏమో ఇదంతా. ఏమేందో అసలు పొద్దున స్విగ్గీలు డెలివరీకి ఇవేనా బ్రో? ఇదేనా లైఫ్ అంటే? లైఫ్ అంటే అంతే ఉంటాయి కదా. అసలు ఏం అర్థం, ఒక్కొక్కడు 50,000 1,00,000 సంపాదిస్తాను, నేను మాత్రం ఇంతే ఉన్నా బ్రో. ఇట్లా అంటే ఎట్లా చెప్పు బ్రో, మన లాంటి వాళ్ళు డిగ్రీ చేసిన చాలా మంది ఉన్నారు బ్రో. కాలేజ్ ఆటో నడుపుతుండ్రు, కార్ నడుపులు, కొందరు కూలీలు చేస్తుండ్రు. చెప్పి కరెక్టే కానీ నాకు పెద్ద మెంటల్ టచ్ అవుతుంది బ్రో. పైసలు రాకపోయేసరికి అప్పుడు ఆర్డర్ పడే బ్రో. పైసలు ఇంకో దగ్గర కూడా సంపాదించుకోవచ్చు బ్రో. నాకు ఒక లింక్ ఉంది, అది పంపిస్తాను నీకు. అలా ఓపెన్ చేసినావు అనుకో, నువ్వు పైసలే బ్రో. ఒక్కోసారి క్లిక్ అయినావు అనుకో పైసలే కానీ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి బ్రో ఫస్ట్ అయితే. బ్రో రేపు నిజంగా బ్రో అయితే ఇప్పటి నుంచి డౌన్లోడ్ చేస్తా బ్రో యాప్. చెయ్యి బ్రో, మొత్తం ఇప్పుడు అంతా బెట్టింగ్ యాప్స్ పంపు బ్రో. వచ్చింది బ్రో, ఆడండి బ్రో. మరి ఏం పోలేదన్న, అంత ఓపిక లేదు, కొంచెం జబర్సెట్ అవుతా చేసి ఉన్నదే చేసుకోవాలి. తినే సంతోషం పాటించాడు మనం. అన్న పైసలు ఏం వస్తానే అన్న చేసుకోవాలి. మరి ఎందా నువ్వు పరిగోలేదు ఎవరన్నా మరి? ఏం లేదురా, చిట్టి డబ్బులు కట్టాలి. వేరే వాళ్ళని అడగచ్చినా ఇవి నీ దగ్గర పెట్టుకో. నీ చిట్టి డబ్బులు కట్టాలి. ఓకే సరే అన్న, వెళ్తా పిట్ట వెళ్తా. ఓకే తమ్ముడు, డబ్బులు జాగ్రత్త పెట్టు. కొంచెం చాలా అవసరం ఉంది నాకు. ₹1 పోనీ బాగా. సరే అన్న.
తమ్ముడు డబ్బు తెప్పు తొందరగా, నేను కట్టాలి, నాకు ఫోన్లు వస్తున్నాయి. తొందర తెప్పు తొందర. ఏమైంది అట్లా కూర్చున్నాయింది? అన్న పైసలు లేవు. ఏమైనారా? పైసలు లేవు అన్న. నీ పైసలు లేవు, నా పైసలు లేవు, మొత్తం అన్ని పైసలు మొత్తం మేనే అన్న. బెట్టింగ్ యాప్ ఇన్వెస్ట్ చేసిన, స్టార్టింగ్ మంచిగానే వచ్చింది. ఇవిడా అట్లీస్ట్ మంచిగా డబ్బులు రావాలి. మళ్ళీ పెడితే మళ్ళీ మంచిగానే వచ్చినాయి. ఇప్పుడు ఇంకా మంచి వచ్చి ఎక్కువ డబ్బులు పెట్టినా అన్న. గెలిచిన మొత్తం ఉన్నాయి, అన్నీ ఉడుచుకునే పోయినాయి అన్న. ఇప్పుడు ఒక్క రూపాయి మిగిలాయి అన్న. నెక్స్ట్ ఇంకొక 8,000 యాడ్ చేస్తా. ఇప్పుడే నా స్విగ్గీ పైసలు పడ్డాయి. 8,000 అంటే 16,000 అవుతాయి డబ్బులు. అమ్మో వాడు ఎప్పుడు కరెక్టే, మంచిగా పైసలు వస్తాను. అది నేను ప్రతి రోజు ఆలోచిస్తాను, ఎట్లా చెప్పాలి అని భయం కొన్నాను అన్న. ఇప్పుడు ఏం చేయలేమన్నా, నా పైసలు తిరిగి కూడా రావు. నీకు మొన్ననే చెప్తాను కారా, నేను మొన్న డబ్బులు కట్టాలరా, చెయ్యాలరా అని, చిట్టి డబ్బులు రా అని చెప్పిన కారా నీకు. నిన్ను ఎప్పుడు వాడుకోమన్నారా? నిన్ను రూపాయి 2 రూపాయలారా? దేవుడా, ఎవ్వడు వాడుకోమన్నారా? నేనేం చేయలేదు. ఎట్లా ఇప్పుడు మరి? మెంటల్ చెప్తాను కదా నాకు, మెంటల్ చెప్తారా? ఇప్పుడు నేను ఎవ్వరు పట్టుకున్నారు, ఎవరు తీయమన్నారు డబ్బులు? రూపాయి 2 రూపాయలు అరబి డబ్బులు రావన్న మళ్ళా. నేను ఎప్పుడు పెట్టమన్నారు బెట్టింగ్? అసలు నేను ఎప్పుడు పెట్టమన్నారు? ఇట్లాంటి ఎన్ని చేసినావు ఇంకా? అసలు ఎప్పుడు పెట్టమన్నారా? నేను మెంటల్ ఎత్తాను అన్న. ఒకటి చెప్పానన్న, నాకు నేను సిగ్గు వేసినప్పుడు ఒక్కడు రోడ్డు మీద కలిసిండు. పైసలు ఇంకో లెక్క కూడా సంపాదించుకోవచ్చు. నాకు ఒక లింక్ ఉంది, అది పంపిస్తాను నీకు. అది ఓపెన్ చేసినావు అనుకో, నీకు పైసలు ఒక్కోసారి క్లిక్ అయినావు అనుకో, పైసలు కానీ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి బ్రో ఫస్ట్ అయితే. చెప్తున్నా ఇట్లా ఇంత లింక్ ఇచ్చిండు. అది చాలా ఇప్పుడు మన యూత్ అంతా ఇట్లా బెట్టింగ్ చాలా డబ్బులు సంపాదిస్తా. నేను కూడా డబ్బులు పెట్టేసిన, వస్తే రావనుకో నాకు ఉన్నాయని పోయినాయి. సీను మొన్న బెట్టింగ్ వేసిన వాట మీ అన్న మొన్న నాకు ఫోన్ చేసి చెప్పిండు, గట్లా మొత్తం ఘోరం ఖర్చు పెట్టిన వాట, మొత్తం పైసలన్నీ వేసాం కదా. మీ అన్న దాచి పెట్టమని ఇస్తే నువ్వు గట్లా బెట్టింగ్లు వాడతావా? ఫస్ట్ పెట్టాను, డబ్బులు బాగా వచ్చినాయి. అట్లనే వచ్చారా? అతను మళ్ళీ ఉప్పు మళ్ళీ పెట్టిన అంతే. నా స్విగ్గీ పైసలు నా అవి కూడా పెట్టేసిన, ఇవ్వనాయి లాస్ట్ ఉన్న 35,000 లాస్. ఇప్పుడు మీ అన్న చెప్పి నాకు ఫోన్ చేసి గిట్లా అయిందిరా గిట్లా అంటే, మీ అన్నగారు ఫోన్ చేస్తే చెప్పిండు. మరి చూసినా ఇప్పుడు ఇంత లాస్ అయినావు. ఇప్పుడు టెలిగ్రామ్ యాప్లు, లింకులు, థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా, అలా బెట్టింగ్లు అయితే ఎట్లా గుర్తారు అట్లా. అందుకే బెట్టింగ్ యాప్లు వేయకండి, అర్థమవుతా అన్న. ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు బెట్టింగ్ మానేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మా లెక్క డబ్బులు పోగొట్టుకోకండి. నమ్మకండి, అన్ని ఫేక్ బ్రో, ఫేక్ ఫ్రెండ్స్, ఇవన్నీ నమ్మకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మెయిన్ గా లింక్ షేర్ చేయకండి, ఎవరికి లింక్ ప్రెస్ చేయకండి. దాదాపు మన ఇండియా చాలా యాప్స్ బ్యాన్ అయినాయి కాబట్టి ఈ వీడియో మన బెట్టింగ్ చాలా మంది బెట్టింగ్ చేసి చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో వాళ్ళు తెచ్చిన అప్పుడు పైసలు అన్ని ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టి వాళ్ళ శాలరీ కూడా పెట్టి చాలా మంది లాస్ అవుతారు. అందుకే మన ఇండియాలో మన బెట్టింగ్ అసలు యాప్ ప్రమోట్ ఎవరు చేయలేరు. మన తల్లిదండ్రులు చూసుకోవాలి అని చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. వీడియో ప్రతి ఒక్క షేర్ చేయండి. ఓకే.